ఈ ప్రాంతంలో గ్రేటర్ నోయిడా వాసులు బయటకు వెళ్ళకండి, ఇది మనకి రెడ్ అలర్ట్, చాలా గుర్తుపెట్టుకోండి. అక్కడ ఎవరైనా ఉన్నా కానీ మీ ఫ్రెండ్స్ వాళ్ళకి కానీ ఇన్ఫామ్ చేయండి. ఇక రెండో స్థానంలో గజియాబాద్ AQI 434తో ఉంది. మీరట్ 376, నోయిడా 390, ఢిల్లీ 374, బీవాడి 359, ముజఫర్నగర్ 309 వంటి సూచికలు చెప్తూ ఉన్నాయి. ఇవన్నీ వెరీ పూర్ స్థాయిలో ఉన్నాయి. అంటే గాలి పీల్చదగ్గ విధంగా అయితే లేదు, పూర్తిగా వెరీ పూర్లో ఉంది గాలి. ఉత్తరప్రదేశ్ NCR ప్రాంతం పూర్తిగా కాలుష్య గ్రేట్ వాల్లా మారిపోయింది. లక్షలాది మంది జీవితాలు ప్రమాదంలో ఉన్నాయి. మీకు తెలుసా, ఈ కాలుష్యం బారి నుండి రక్షించుకోవడానికి మంగళవారం జంతర్ మంతర్లో లెటస్ బ్రీత్ కార్యక్రమంలో వందలాది మంది ఢిల్లీ వాసులు బయోహజార్డ్ మాస్కులు ధరించి ఆక్సిజన్ సిలిండర్ చేతిలో పట్టుకొని విషగాలి ప్రమాదానికి ప్రతీకగా ప్రదర్శన జరిపారు. సైంటిస్ట్ ఫర్ సొసైటీ, దిశ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్, ప్రోగ్రెసివ్ ఆర్టిస్ట్ లీగ్, రెవల్యూషనరీ వర్కర్స్ పార్టీ వంటి సంస్థలు కలిసి పౌరుల కొల్యూషన్ ఏర్పాటు చేశాయి. గత వారం ఇండియా గేట్ దగ్గర జరిగిన ప్రొటెస్ట్లో పోలీసులు ప్రొటెస్టులను అరెస్ట్ చేశారు. సర్కారు అధికారుల ఇళ్లలో ఎయిర్ ప్యూరిఫైర్లు ఉన్నాయి కాబట్టి కాలుష్యం లేదని భావిస్తున్నారని విమర్శిస్తూ నిరసనకారులు తమ నిరసనను తెలియజేస్తున్నారు. ముందుగా ఇలా ఎందుకు జరుగుతుందన్న విషయాన్ని ఒకసారి మాట్లాడుకుందాం. ఈ కాలుష్య విషయానికి ముఖ్య కారణాలు దుమ్ము, డీజిల్ వాహనాలు, PM10, కార్బన్ విడుదల. అంతేకాదు, ఈ చలికాలంలో బయోమాస్ బర్నింగ్ విడుదల చేసే పొగ తక్కువ గాలి వేగం కారణంగా ఆ పొగ గాల్లోనే అలానే ఉండిపోయి కాలుష్యంగా మారిపోతుంది. అంతేకాదు, వాహనాలు విడుదల చేసే పొగ కూడా ఈ చలికాలంలో ఎక్కువసేపు గాల్లో ఉండిపోతుంది. దీనికి పరిష్కార మార్గంగా పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ మెరుగుపరచడం, సిటిజన్స్ పాల్గొనే పొల్యూషన్ మానిటరింగ్ బాడీ, సీవేజ్ ట్రీట్మెంట్, డీసెంట్రలైజ్డ్ ఇండస్ట్రీలో ఆల్టర్నేటివ్ ఎనర్జీలు వాడడం, ఇలాంటివి చేయాలి. ఇప్పుడు ఆపకపోతే మన పిల్లలు ఈ విషగాలతోనే పెరుగుతూ ఉంటారు. ఇప్పటికిప్పుడు మనం ఈ కాలుష్య బారి పడకుండా ఉండాలంటే కొన్ని చిన్న చిట్కాలు పాటిస్తే కాస్త తప్పించుకోవచ్చు. వాటిలో మొదటిగా N95 లేదా N99 బయోహజార్డ్ లెవెల్ మాస్కులను బయట ట్రాఫిక్ పీక్ అవర్స్లో ఉన్నప్పుడు తప్పనిసరిగా ధరించాలి. అలాగే మీరున్న ప్రతి చోట వీలైతే ఎయిర్ ప్యూరిఫైర్లు ఉపయోగించుకోవడం, క్లాస్ రూమ్లో లేదా ఏదైనా ఇండోర్ పబ్లిక్ ప్రోగ్రాంలో ఉన్నప్పుడు డోర్సు, విండోసు సాధ్యమైనంత వరకు మూసించడం చేయాలి. తర్వాత ఈ చలికాలంలో మార్నింగ్ వాక్స్ క్యాన్సిల్ చేసుకోండి. ఇంట్లో కూడా తేమను నిలబెట్టండి, కణాలను తగ్గించండి. ఇక ఆఖరిగా ఈ కాలుష్యానికి వ్యతిరేకంగా పోరాటంలో మనము చేయగలపాలి. #LetUsBreathe, #CleanAirNow హ్యాష్ట్యాగులతో సోషల్ మీడియాలో మీ వాయిస్ ఎలివేట్ చేయండి. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ డిమాండ్, స్ట్రిక్ట్ పెనాల్టీల కోసం ప్రొటెస్ట్లో చేరండి. మీ హక్కు స్వచ్ఛమైన గాలి, దానికోసం పోరాడండి. ఫ్రెండ్స్, గ్రేటర్ నోయిడా, గజియాబాద్, ఢిల్లీ మాదిరిగా మీరు ఇప్పుడు ఉంటున్న ఏ నగరమైనా సరే ప్రతి నగరం నరకప్రాయమవుతోంది. అది కూడా మీకు తెలియకుండా. ఇప్పటికే మీరు ప్రమాదంలో కూడా ఉండవచ్చు. నేడు మన హక్కుగా పోరాడుతున్న ఈ స్వచ్ఛమైన గాలి రేపటి తరానికి కూడా రక్షణగా మారుతుంది.